ఒక్క ప్రశ్న చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంది, అసలు అఘోరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, దేశం అంతా తిరుగుతుంది, అయ్యో మేము పక్క ఊరికి వెళ్ళి ఏదైనా గుడికి సందర్శించుకోవాలంటేనే మా బడ్జెట్ సరిపోవట్లేదే, ఉద్యోగాలు చేస్తున్నా, కానీ అఘోరి ఈ రకంగా కారులో చక్కగా మొత్తం దేశం అంతా ఏ రకంగా తిరుగుతుంది అనేది సందేహం. ఏం చెప్తారు? ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్వశ్చన్. భక్తులు ఇస్తారు. సో భక్తుల నుంచి కానుకలు వస్తాయి బాగా. బాగా అంటే మీరు తీసుకునే అంత అంటే కోట్లు లక్షలు అనుకుంటాను. అది మీరు చెప్పాలి, మీరు తీసుకునే అంత. నా బ్యాంక్ అకౌంట్ ఇస్తాను, హిస్టరీ, ఆ బ్యాంకు ఎప్పుడు ఓపెన్ చేశారో అప్పటి నుండి హిస్టరీ తీపిచ్చి మన జీ న్యూస్ వాళ్ళకే ఇస్తాను. ఎన్ని వచ్చినాయి ఏంటిది అనేది మీకు తెలిసిపోతుందిగా. పబ్లిక్ గా పెట్టండి నాన్న. నేను ఎప్పుడు దాగుమూర్తలు ఆడేది నాకు కాదు. నేను బహిరంగంగా ఉంటాను, ఓపెన్ బుక్. నాకు ఏదైతే నా కారు వెళ్ళడానికి దానికి మాత్రం సరిపడా వస్తున్నాయి చాలు. ఎక్కువ ఆశ లేదు, ఎక్కువ మాకు దాన్ని ఆశించేంత తత్వము లేదు నాకు. భిక్షాటన చేస్తూ ఇంతకుముందు సాధువులు జీవించేవారు, వారు అన్నింటికి అతీతంగా ఉండేవారని విన్నాం. కాకపోతే మొత్తం ఈ అఘోరి అయితే మాత్రం అంత హైటెక్ విధానం. భక్తులు ఇచ్చే కానుకలన్నీ అకౌంట్లలోకే వస్తూ ఉంటాయి, తిరిగేదంతా కూడా హైటెక్గానే తిరుగుతూ ఉంటారు. ఒకప్పుడు పాదయాత్రలు చేసేవారు, కాకపోతే మీరు అంతా మంచిగా కారుతోనే దర్శనాలన్నీ. సో అఘోరి అంటే హైటెక్ అఘోరి, టెక్నాలజీ బాగా వాడతారు. ఏమన్నా అనుకున్నానా, నాకేం ఇబ్బంది లేదు. ఎలా అన్నా అనుకోని, హైటెక్ అనుకోని, ఇంకేదో అనుకోని, నేనేంటో నాకు తెలిస్తే చాలు. ఎవరికి నిరూపించుకొని నమ్మించుకోవాల్సిందంతా ఇప్పుడంతా నేను. ఒకప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో అబ్బా వీళ్ళు నమ్ముతలేరు అని అక్కడికి ఇక్కడికి అన్ని చేసినా కానీ ఇప్పుడు నేను నమ్మించాను. ఇంకా నాకు చాలు, నేను జెన్యునా కాదా నాకు చాలు నాన్న. ఏమన్నా అనుకోని చేసుకొని. ఇక శ్రీవర్షిని మళ్ళీ ఏదైనా ఒక మెసేజ్ కనుక రిలీజ్ చేస్తే మీడియా ముఖంగానో ఇంకొక రకంగానో, నేను ఖచ్చితంగా కూడా అఘోరితోనే ఉండాలనుకుంటున్నాను, నాకు ఇవన్నీ ఏమీ వద్దు, నేను మేజర్ని, ఆమెతోనే ఉంటాను అని ఆమె ఒక ప్రకటన కనుక ఏదైనా రిలీజ్ చేస్తే మళ్ళీ మీరేమైనా ముందుకు వచ్చి ఆమెని శిష్యురాలుగా తీసుకుంటారా? 100% తీసుకుంటాను. ఎందుకు తీసుకున్నాను? ఎంత వివాదం జరుగుతుంది, ఎంత కాంట్రవర్సీ జరుగుతుంది కాబట్టి ఎందుకు ఇదంతా కాదు, నేను భగవంతుడి వైపే ఉంటానని ఏమి ఊరుకోరా, మళ్ళీ వెళ్తారా శ్రీవర్షిని దగ్గరికి? ఆమె నన్ను నమ్మి వస్తుందంటే నేను ఎందుకు తీసుకున్నానా? 100% నేను రమ్మనే అంటాను. చక్కగా వచ్చి సాధన చేసుకోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు. నేను వద్దనను, హ్యాపీగా రావచ్చు. ఆల్వేస్ వెల్కమ్, ఎప్పుడైనా రావచ్చు. సో ఇన్ని రోజుల్లో సాధన ఎంతవరకు వచ్చింది శ్రీవర్షినిది? ఆమెకు అడగండి, చెప్తుంది కదా. మీరు ఎలాగో వెళ్తారుగా నాన్న, ఆమె నోటి ఆమె చెప్తుంది. గురువుగా మీరు చెప్తే వినాలనుకుంటున్నారు భక్తులు. చెప్తాం. దానికి టైము సందర్భం వస్తుంది. ఇప్పుడు కాంట్రవర్సీలో ఉన్నది కదా, ఇప్పుడు ఏది చెప్పినా అది వేరేలానే ఉంటుంది. సామరస్యంగా ఒకరోజు కూర్చొని చెప్తాను మంచిగా. ఇన్ని రోజులు జర్నీ చేశారు శ్రీవర్షినితో, ఏ రకంగా ఉంది శ్రీవర్షిని మీతో? ఎప్పుడైనా పేరెంట్స్ గురించి మాట్లాడడం, అక్కడికి వెళ్ళిపోతానని ఏమైనా చెప్పిన సిచ్యువేషన్ ఉందా? వాళ్ళ మమ్మీతో 2 daysకి ఒకసారి మాట్లాడేది. 100% నేనే చేయమని చెప్పాను, మీ మమ్మీతో మాట్లాడు అంటే. వాళ్ళ మమ్మీ ఒకసారి మొన్న హైదరాబాద్కి వచ్చింది, అప్పుడు కాల్ చేసింది. విజయవాడ ఏదో హోమ్లో వర్క్ చేస్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను అన్నది, అప్పుడు మాట్లాడింది. ఇద్దరము మాట్లాడాము. వాళ్ళ అమ్మగారు సమర్థిస్తారా మీతో ఉండడానికి? 100% ఆమె ఒప్పుకున్నది కదా. ఏమన్నా కాల్ రికార్డ్స్ ఎవరన్నా తీయడానికి వస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, చివరిగా ఏం చెప్తారు అఘోరి? నన్ను నమ్మొద్దు, నా దగ్గరికి ఎవరు రావద్దు, ఎన్ని నిందలు ఉన్నాయని, ఎంత ట్రోలింగ్ అన్నా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ హ్యాపీగా ఆనందంగా మీ కుటుంబాలను మంచిగా చూసుకుంటే హ్యాపీగా ఉండండి. నన్ను నాలాగా బతకనివ్వండి, ఓకేనా? హర హర మహాదేవ్. మరి మిమ్మల్ని నమ్మద్దని మీకు మీరే చెప్తున్నారు, శ్రీవర్షిని కూడా మిమ్మల్ని నమ్మద్దా? ఎవరు? శ్రీవర్షిని. ఆమె నమ్మొచ్చింది కాబట్టే కదా నా దగ్గరికి వచ్చింది. నమ్మకుంటే ఆమె ఎందుకు వస్తుంది? మీరే ప్రకటన చెప్తున్నారు కదా, ఎవరి జీవితాలు వారు చూసుకోండి, నన్ను నమ్మద్దు అని ఇప్పుడు చెప్తున్నారు. చివరిగా ఏం చెప్తారంటే శ్రీవర్షిని కూడా అదే చెప్పాల్సింది కదా, శ్రీవర్షిని కూడా అదే చెప్పాల్సింది కదా, నన్ను నమ్మద్దమ్మా, నీ జీవితం చూసుకో, నీ చదువు చూసుకో, ఈ రకంగా చెప్పాల్సింది కదా శ్రీవర్షినికి కూడా. నానా చెప్పిన తర్వాత కూడా నమ్మి వచ్చింది కదా. సో మీరు ఆల్రెడీ చెప్పారు శ్రీవర్షినికి. అవును, చెప్పినాం, ప్రతి ఒక్కరికి చెప్తాం. ఇప్పుడు నేను ఎప్పటి నుండో ఇదే మాట చెప్తున్నాను,
నేను రమ్మని ఎవరైనా అమ్మ మీ దగ్గరికి వచ్చా మీ ఊరికి వచ్చాను రండి నేను ఇలా ఇస్తానని అన్నాను కదా. వాళ్ళకు నేర్చుకోవాలని ఆ బిడ్డకుండే వచ్చింది ఉన్నది, మళ్ళీ వస్తుందేమో, మళ్ళీ నేను ఆహ్వానిస్తాను. అలాగే మరో 11 మంది అమ్మాయిల పేర్లు కూడా కొంతమందిని కూడా మీరు శిష్యురాలుగా వస్తున్నారు, ఈ రకమైన వార్తలు చెక్కలు కొడుతున్నాయి. ఏంటి ఈ 11 మంది అమ్మాయిలు ఎవరు? అందరు నార్తులనే ఉంటారు, హ్యాపీగా వాళ్ళ సాధనలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ ఇప్పటికే ఇలాంటి controversy లేవు కాబట్టి ఆల్రెడీ happy ఇప్పటికే ఉన్నాను. 11 మంది అమ్మాయిలు ఉన్నారు అయితే మీ దగ్గర శిష్యురాలుగా. 12వ వ్యక్తి శ్రీవర్షిణి. నేను దగ్గర దగ్గర ఒక 5-6 వేల మందిని తయారు చేయాలని నేను కంకణం కట్టుకున్నాను. త్వరలో ఒక చిన్న గుడిసెక్కనని ఎత్తాను, అక్కడ అందరు వస్తుంటారు. ఇంకా ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లోనా? తెలుగు రాష్ట్రాల్లోనా, హిమాలయాల్లోనా? అది ఎక్కడో డిసైడ్ తర్వాత అవుతుంది నాన్న. ఇది ముందైతే ఈ ప్రణాళికని ఎలా చేయాలి ఏంటనేది ఆలోచిస్తున్నాను, ఎక్కడ కూర్చోవాలి ఏంటనేది, దాన్ని బట్టి నేను చెప్తాను. సో ఆశ్రమాన్ని అయితే స్థాపించబోతున్నారు మొత్తానికి. ఆశ్రమం కాదు, ఆశ్రమం నేను అస్సలు పెట్టను. ఆశ్రమం లాంటిది కాదు, చిన్న గుడిసె ఒక చిన్నగా పెట్టుకొని హ్యాపీగా అక్కడ మొత్తము అడవి ఉంటుంది, అడవి మధ్యలో ఆనందంగా ఉంటాను. ఆశ్రమాలు నాకెందుకు నాన్న? ఓకే, రైట్ రైట్ రైట్. చివరిగా ఈసారి ఏం చెప్తారు ప్రజానికానికి కానీ శ్రీవర్షినికి కానీ? వర్షినికి నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు నన్ను నమ్మి వచ్చినావు కాబట్టి నీ ప్రొటెక్షన్ నేను చేశాను. మీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు బలవంతంగా కాబట్టి నువ్వు వెళ్ళావు. మళ్ళీ రావాలనుకుంటే 100% రావచ్చు, నీకు ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు, ఉండొచ్చు కూడా. హర్ మాదేవ్. ప్రజలకు కూడా నేను ఇదే చెప్తున్నాను, కళ్ళతో చూసినే నమ్మండి. ఎవరో చెప్పినా ఏదో వచ్చింది అపోహ వచ్చింది అనేది నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. కానీ నేనైతే కరెక్టే ఉన్నాను నా వేలో. మీ ఊహకు వదిలేస్తున్నాను ఏది నిజం ఏది అబద్ధం అనేది. హర్ మాదేవ్.